ఈ రోజున ఆయన జాలి పడుతున్నాడు పాపం జగన్. ఒంటరి వాడిని చేశారమ్మా నన్ను, ఒంటరి వాడిని. నువ్వు ఒంటరి వాడివా బాబు? నువ్వు ఒంటరి వాడివా? సావు కొట్టి కళ్ళు చెవులు మోస్తున్నావు అందరికీ. నువ్వు ఒంటరి వాడు మాట్లాడితే సిద్ధం 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 సాగు కొట్టేస్తున్నాడే. అలాగే ఆయన సిద్ధం దేనికో చూద్దాం. నువ్వు సిద్ధం అంటే మేము యుద్ధం అంటాం. కానీ యుద్ధం చేయాల్సినంత గొప్పడా కాదని మనం నిర్ణయించుకోవాలి. నేను అనుకున్నాను, నాకు అందరూ చెప్పారు, సార్ ఆయన సిద్ధం పోస్టర్లు పెట్టేస్తారు సార్, మీరు కూడా ఇలా పెట్టి ఇట్లా అనాలి ఇలా అనాలంటే అప్పుడు నేను సినిమాలో కూడా చేయను ఇలాంటి పంచ్ డేలో ఊరికన్నా. అంటే నేను కూర్చోబెట్టి నువ్వు సిద్ధం అంటే అతను వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు వైసీపీ వాళ్ళు? యుద్ధం. గుర్తుపెట్టుకో. నాకు ఎలా ఉంటుందంటే నేను సినిమాలో చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతున్నది, చాలా సిల్లీగా ఉంటుంది నాకు. త్రివిక్రమ్ గారు మన భీమవరం వాస్తవ్యంలో నా సన్నిహితులు మిత్రులు ఆయన డైలాగ్ చెప్పారు అత్తారింటి దారిలో, సింహం గెడ్డం గీసుకుంటుంది, నేను గెడ్డం మర్చిపోయాను, సింహం గెడ్డం గీసుకుని నేను గీసుకున్నాను అంతే తేడా. నేను చెప్పాను సార్, నేను సింహం ఇవన్నీ ఇబ్బందిగా ఉంటాయి సార్, నేను చెప్పలేను ఈ డైలాగ్లో. ఆయన నా బాధ భరించలేక దాన్ని కామెడీగా చెప్పమన్నాడు. కామెడీగా అయితే పర్లేదు, ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతామని. అలా కాకుండా నేను సింహం లాంటి వాడిని, గట్టి సింహం లాంటి వాడిని జగన్ గుర్తుపెట్టుకో ఇవన్నీ చెప్పను నేను. అవన్నీ అడవిలో ఉండాల్సిన సింహాలు ఇవన్నీ మనం కాదు, మన మనుషులు సమాజంలో ఉంటాం. సినిమాల కోసం ఏదో సరదాగా పంచడానికి వేస్తాం కానీ సినిమా ఆ ప్రేక్షకులకి కథాంశంగా చెప్పడానికి తప్ప నిజ జీవితంలో నేను ఇలాంటి మాటలు నేను మాట్లాడను. నిజ జీవితంలో నీకు గొడవ కావాలంటే కొట్లాడతా, పబ్లిక్ పాలసీ మీద మాట్లాడతా. నువ్వు వైజాగ్లో నన్ను ఆపాలనుకుంటే నా సత్తా చూపిస్తా. నువ్వు ఆంధ్రప్రదేశ్ బార్డర్లో నన్ను ఆపితే నెట్టుకొని బద్దలు కొట్టుకొని ముందుకు వస్తే నేను నోటితో మాట్లాడను, నడిచి చూపిస్తా. నడిచి చూపిస్తాం. ఇదేంటంటే ఇది వ్యూహం నాకు వదిలేయమని చెప్పాను అందరినీ. టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకుల ఆశీస్సులు ఉండాలి. ఈ అలయన్స్ కోసం నేనేదో నాకు మెచ్చి మేకతోలు కప్తాను నేను చేయలే. ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్కి, అభివృద్ధికి దూరంగా ఉన్న ఆంధ్రప్రదేశ్కి, ఇది ఈ క్రిమినాలిటీ పెరిగిపోయిన ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని అందరం కలిసి ఓట్లు చెల్లకుండా ఉండాలని చెప్పిన ప్రతిపాదనకి ఎంత నలిగిపోయానో నా ఒకడికి తెలుసు. ఈ రోజున అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏదన్నా అవుదాం కానీ దాన్ని ఓటు అందరూ బలంగా ఉన్నారు ఈ రోజున. ఈ బలానికి కారణం నేను పడ్డ మామూలు నలుగుడు కాదు. దీనికి ఎన్ని చీవాట్లు తిన్నానో జాతీయ నాయకుల దగ్గర మీకు తెలియదు, అన్ని చీవాట్లు తిన్నాను. నేను ఒకటే 2 చేతులు పెట్టాను, సార్ మా రాష్ట్రం సార్ ప్లీజ్ సార్ ప్లీజ్, ఇంతే దండం పెట్టి ఈ రోజున జరిగింది. నేను ఎప్పుడు జనసేన పార్టీ ప్రయోజనాలు ఆలోచించాల, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు, తెలుగు ప్రజల ఐక్యత ఆలోచించాలి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని నాకు మనందరం బాగుండాలి, ఈ అలయన్స్ బలంగా నిలబడాలి. మనలో మనకి చిన్న ఇబ్బందులు ఉంటాయి, కొన్ని త్యాగాలు ఉంటాయి, ఇవన్నీ కొన్ని తప్పవు. కానీ త్యాగం చేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు వచ్చేలాగా రేపొద్దున్న ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ స్థానిక ఎన్నికలు ప్రతి దాంట్లో 3వ వంతు జనసేన బలంగా తీసుకునేలాగా నిలబడేలాగా మనం ఓటు ట్రాన్స్ఫర్ కనుక జరిగితే టీడీపీని మనం వదిలేసిన చోట్ల, టీడీపీని నుంచున్న చోట్ల జనసేన ఓటు ట్రాన్స్ఫర్ అయితే మటుకు రేపొద్దున స్థానిక ఎన్నికలకి అదే మీకు బలం అవుతుంది, మర్చిపోకండి. అలాగే 3వ వంతు మహిళలకు కూడా రిజర్వేషన్లు కూడా భవిష్యత్తులో వచ్చే 29లో రాబోతుంది. అది మీరు మహిళా నాయకులు కూడా మీరు ఇప్పటి నుంచి కష్టపడితే అది మీకు కూడా అది బంగారు దారి ఇచ్చినట్టు అవుతుంది. నువ్వు ఏది చెయ్యాలనుకుంటావో చర్యకి ప్రతిచర్య ఉంటుందంట. అదేదో న్యూటన్ చాలా అదే స్పిరిచువల్ లా, అది నాట్ జస్ట్ ఫిజికల్ లా. నువ్వు ఏది చెయ్యాలనుకుంటావో అదే నీకు తిరిగి వస్తుంది. నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అంటావు. పాపం రాజశేఖర రెడ్డి గారు చాలా కష్టపడి డబ్బులు సంపాదించారు, 1,000 కోట్లు.
అన్ని వేల కోట్లు సంపాదించి పాపం ఇద్దరు బిడ్డలకి సమానంగా ఇస్తే ఆ సంపాదన ఇవ్వలేదు చెల్లికి. చాలా బాధ కలిగించే అంశం ఇది. పాపం సాక్షి పేపర్లో వాళ్ళకి రావాల్సిన వాటా ఉంది, ఇవ్వలేదు. భారతీయ సిమెంట్స్లో ఇవ్వాలి, వాటాలు ఇవ్వలేదు. పాపం ఆవిడ ఈ రోజున పడుతున్నాయి. ఎంత నిజం బాధ వేసింది. పాపం మరి ఇవ్వాలి కదా, సొంత చెల్లికి ఇవ్వాలి, ఇవ్వడు ఇతను. సొంత చెల్లికి ఆస్తి ఇవ్వనోడు మనకెలా వాటాలు పంచుతాడబ్బా? మీరు ఆలోచించండి. మాట్లాడితే భయపెడతా ఉంటారు. నేను రాజకీయాలు వచ్చినప్పుడు నేను ఒకటే అనుకున్నా, నేను మంచి చేయడానికి వచ్చా. చాలామంది పెద్దలను కలుపుకెళ్తా, జ్ఞానుల్ని కలుపుకెళ్తా, మేధావుల దగ్గరికి వచ్చి తల ఉంచుతా, అనుభవజ్ఞుల దగ్గర నా శిరస్సుని వాళ్ళ పాదాల దగ్గర పెడతా. ఒక పార్టీని మోసేటప్పుడు పార్టీ కోసం ఎన్ని తిట్లేని తింటా. 2009లో అప్పుడు పార్టీపై పెట్టిన ప్రసంగంలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనలో నా ప్రమేయం లేదు, ఎవరికో సీట్ ఇవ్వాలని కూడా ఇంకొకరికి ఇవ్వలేదు. ఆయన నిరాకరించారు. ఇంకా ఆయన కూర్చోబెట్టి టీవీలో నన్ను తిట్టడానికి సిద్ధంగా, నన్ను కాదు అందరిని. అసలు నాకు సీట్ల దాంట్లో ప్రమేయం లేదు. ఒక్క కనకరాజుగా సూరి గారి సీటు కోసమే తపన పడ్డా ఆ రోజున. సరే, నాకేం అప్పచెప్పారు, ఆయన ఇట్లా మాట్లాడి ఎందుకు చెప్తున్నానంటే పార్టీని ఎలా వెనకేసుకు రావాలనే ఒక ఈ ఉద్దేశం చెప్తున్నాను. ఆయన దగ్గరికి వెళ్తే నువ్వేం చెప్పారంటే, ఆయన నీకు తెలుసు కదా, నువ్వు వెళ్ళి ఆయన్ని సముదాయించి ఆయన టీవీలో తిట్టకుండా చూడండి. నేను వెళ్ళగానే ఆయన హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్ సముదాయం, అప్పుడు నాకు కొద్ది గొప్ప పేరు ఉంది హీరోగా. ఇంకెళ్ళగానే ఆయన తిట్టడం స్టార్ట్ చేశాడు. తిడతా ఉంటే నేను ఎన్ని తిట్లు తిన్నానంటే నా జీవితంలో తిట్లను ఎవరు తిట్టలు అని బూతులు తిట్టాను. నేను ఇగో చూపించలా, నేను గట్టిగా మాట్లాడచ్చు, నా సంబంధం లేదండి అని అనలా. నా నాయకుడు నాకు ఒక పని చెప్పాడు, అది డ్యామేజ్ జరగకుండా చూడని నేను బాధ్యత తీసుకున్నాను. నేను ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, కంటెస్ట్ ఏమీ కాదు. కానీ నేను నా నాయకుడు నమ్మి నా నాయకుడు బాధ్యత తప్పు చెప్తే నేను వెళ్ళి ఆయన ఒకటే ఒకటి చెప్పా, తప్పు జరిగిందేమో నాకు తెలీదు, ఈ నిర్ణయంలో నా తప్పు లేదు, నా ప్రమేయం లేదు, కానీ వాళ్ళు తీసుకున్న పరిస్థితులు తీసుకున్నారు, అందువల్ల పెద్ద మనసుతోటి మీరు నన్ను క్షమించండి. వాళ్ళందరి తరపున మీ పాదాలు పట్టుకొని భార్యాభర్తలు ఇద్దరికి క్షమాపణలు చెప్పి ఒక 10 నిమిషాలు అలాగే తల ఉంచి కూర్చున్నాను. ఇది ఎందుకు చెప్తానంటే, నేను నాకు బాధ్యతని ఒక సమస్యని పరిష్కరించడానికి తగ్గించడానికి నా శిరస్సు తీసుకెళ్ళి పాదాల దగ్గర పెట్టేస్తాను. ఇది నేను ఇంత నమ్ముతాను నేను, ఎంత త్రికరణ శుద్ధికి పని చేస్తాను నేను. 2014 నుంచి నేను మోడీ గారితో పక్కనే ఉన్నాను. దక్షిణ భారతం నుంచి ఒక్కళ్ళు రాలేదు బయటికి. చాలాసార్లు ఢిల్లీలో కూడా అనేక సందర్భాలు చెప్పాను, నాకు బీజేపీలో ఒకళ్ళే తెలుసు, నాకు మోదీ గారు తెలుసు, ఇంకెవరు తెలియదు. మొదట్లో నాకు మొట్టమొదటిగా తెలిసిన నాయకులు బీజేపీలో మోదీ గారు తప్ప నాకు మిగతా వాళ్ళు ఎవరు తెలియదు నాకు. అప్పుడు చెప్పాను, నేను ఏ రోజు కూడా ప్రధానమంత్రి గారు కాకముందు వచ్చినవాడిని. నేను ఆయన భవిష్యత్తు ధృవతార ఆయన భారతదేశానికి, అది గుర్తించి వచ్చినవాడిని. నేను ఆయన్ని వెంట నడుస్తాను. ఆ రోజు దక్షిణ భారతంలో మొట్టమొదటిగా వచ్చింది నేనే. నేను బయటికి వస్తే నన్ను ఎన్ని రకాలుగా వెటకారాలు తిట్లు తిట్టారు. నన్ను ఛాందసవాదం అన్నారు, మతవాదం అన్నారు. ఈ రోజున దేశం అంతా ఆయన నీరాజనాలు పలుకుతూ ఉంటే ఇప్పుడు అందరూ కామ్గా కూర్చున్నారు. అంటే నేను ఎప్పుడు రిస్కులు తీసుకున్నాను, అది నేను చెప్పేది.